నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. జూన్ 1, 2, 3, 4 తారీఖులో వృషభ రాశి వారు మీ ఇంట్లోనే దాగి ఉన్న శత్రువులు వీర్లే, వాళ్ళ పేర్లు ఇదే. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం నమస్కారం అండి అందరికీ. మీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది కదా. మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలకి కూడా పరిష్కార మార్గం అనేది గురువు గారు చెప్పగలుగుతారు. శ్రీ మైసమ్మ తల్లి దేవాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అలానే మీకు ఎటువంటి బాధలు ఉన్నా సరే, అన్ని సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారాలను కూడా చేయబడును. గురూజీ పూజారి శ్రీనివాస్ రాజు గారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ ఆస్తి తగాదాలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోరుకున్న వ్యక్తి, అలానే కోరుకున్న వ్యక్తి యొక్క ప్రత్యేక హోమాలు, అంటే కోరుకున్న వ్యక్తులు మీకు దూరంగా ఉన్న కోరుకున్న వ్యక్తి కొరకు ప్రత్యేక హోమాలు కూడా చేయబడును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9908806652. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకుండే అనేక రకాల సమస్యలను తొలగించుకోండి. గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరి ఈ రోజున మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి అంశంలో భాగంగా ఈ రోజున ఎన్నో విషయాలనైతే మీరు తెలుసుకోబోతున్నారు కాబట్టి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియోకైతే లైక్ చేసి అలాగే ఈ రోజున మీరు చెయ్యవలసినటువంటి దేవతారాధన, ఎటువంటి శుభ పరిణామాలు తలెత్తబోతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం. ఈ రోజున చాలా కీలకమైనటువంటి రోజు. ఈ రోజున మీరు వినబోయేటువంటి ఒక రహస్యం అనేది మిమ్మల్ని చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురి చెయ్యక తప్పదు. అలాగే ఈరోజు కొన్ని నిజాలను మీ యొక్క రక్త సంబంధికులు గుండెల్లోనే గుబుళ్ళు పుట్టిస్తాయి. మీరు ఎందుకు బాగుపడడం లేదు, అలాగే మీ చేతికి వచ్చినటువంటి డబ్బు ఎందుకు మీ దగ్గర నిలవడం లేదు, అలాగే మీరు కోట్లు సంపాదించవలసినటువంటి జాతకులు అయినప్పటికీ ఎందుకు అప్పుల ఓబిలో కూరుకుపోతున్నారు. దీనికి కారణం గ్రహాలు కాదు, దీనికి కారణం మీ జాతక దోషం కూడా కాదు. దీనికి ఏకైక కారణం కేవలం మీపై ఉన్నటువంటి నరఘోష. నరుడు ఏడుపుకు నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటూ పెద్దలు ఊరికే అనడం లేదు. అయితే ఆ ఏడుపు అనేది, ఆ అసూయ అనేది, ఆ కుళ్ళు అనేది బయట వారైతే కాదండి, మీ ఇంట్లోనే మీ చుట్టూ తిరుగుతున్నటువంటి మీ బంధువులైతే అయితే ఈ రోజున ఆ వ్యక్తులు ఎవరనేటువంటి రహస్యాన్ని మీరు తెలుసుకునేబోతున్నారు. అంతేకాకుండా మీరు జీవితాంతం కూడా ఎన్నో రకాల సమస్యలను అయితే ఇప్పటి వరకు అనుభవిస్తూ ఉన్నారు. అలాగే కొంత అంటే మీ యొక్క శత్రువుల నోర్ల ఈ రోజున శత్రువుల నోర్లు ముయ్యవలసినటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ముందుగా మన సనాతన ధర్మాన్ని, కొత్త పరిహారాలని నమ్మే వారు తప్పకుండా స్వామి వారిని అంటే నరసింహ స్వామి వారిని ఒక్కసారి మనసులో తలుచుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక ఈ రోజున చేయవలసినటువంటి పూజా పరిహారాలు కూడా మీకు చాలా రెప్టింపు ఫలితాన్ని ఇస్తున్నాయి. కలియుగంలో నరఘోషని పోగొట్టేటువంటి శక్తి కేవలం గోవింద నామానికి మాత్రమే ఉంది. కాబట్టి మీరు ఏంటంటే ఈ రోజున సహజంగానే మీకు అంటే చాలా అంటే ఇష్టం, ఈ రాశి వారికి అందంగా ఉండడం అనేది ఇష్టం. నలుగురిలో కూడా రాయల్గా బతకడం అనేది ఇష్టం. మీకు తెలివితేటలకు లోటు అనేది లేదు, వ్యాపార దక్షతకు కూడా లోటు లేదు. కానీ మీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే ఒకవైపు కోట్లు సంపాదిస్తున్నటువంటి యోగం అనేది మీ జాతకంలో కనిపిస్తుంది. మరొక వైపు ఏంటంటే మీ చేతుల్లో చిల్లి గవ్వ అనేటువంటి పరిస్థితి వచ్చినట్టుగా, మీకైతే అవకాశాలు వచ్చినట్లుగా వచ్చి చేజారిపోతున్నాయి అన్నమాట. ఆరోగ్యం బాగుండడం లేదు, ఉండి సడన్ గా
హాస్పిటల్లో పాలవుతున్నారు. అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య లేదంటే తల్లిదండ్రుల మధ్య ఇటువంటి ఏ కారణం లేకుండా గొడవలు, ప్రశాంతత అనేది లేకుండా పోతుందన్నమాట. ఈరోజు చాలా రోజుల నుండి ఇదే జరుగుతుంది. అయితే గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఇప్పుడైతే ఒక మనిషి ఎదుగుతూ ఉన్నాడో అప్పుడు శత్రువులు కూడా పుట్టుకొస్తూ ఉంటారు అన్నమాట. కానీ మీకేంటంటే దురదృష్టం ఏంటంటే మీ శత్రులు బయట ఎక్కడా లేరు. కేవలం వారు మీతోనే ఉంటున్నారు, మీతోనే తింటున్నారు, మీతోనే నవ్వుతున్నారు, మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. అయితే వారు మీ సొంత అన్నదమ్ములు కావచ్చు, లేదంటే అక్క చెల్లెలు కావచ్చు, లేదా మీ ఇంటి పక్కన ఉండేటువంటి దగ్గర బంధువులు కావచ్చు. వీడు ఇంత బాగా బతుకుతున్నాడే, వీడికి అసలు ఇల్లు ఎలా వచ్చింది, వీడి పిల్లలు ఇంత లగ్జరీగా ఇంత బాగా చదువుతున్నారే అని వారి కళ్ళతో మీ మీద పడి ఏడుస్తున్నారు. కళ్ళల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే మీ జీవితాన్ని రాను రాను సర్వనాశనం చేస్తుంది. అయితే మీ మీద బంధువుల ఏడుపు ఉందని చెప్పి ఎలా తెలుస్తుంది అని మీరు అనుమానం చెందవచ్చు. కొన్ని లక్షణాలు అయితే చెబుతాను. ఇవి మీ జీవితంలో ఇప్పటి వరకు జరుగుతున్నాయో లేదో చూసుకోండి. కారణం లేదంటే అలసట అంటే మీరు ఉదయం లేవగానే ఏదో కొండను మోసినంత అలసటగా మీకు ఉండవచ్చు. ఒళ్ళంతా నొప్పులు, బద్ధకంగా ఏ పని కూడా చేయబుద్ధి కాదు. ఇది నరఘోష ఉన్నటువంటి మొదటి లక్షణం. డబ్బు ఆవిరైపోవడం అంటే మీ చేతికి ఒక పెద్ద మొత్తం డబ్బు రాగానే ఖచ్చితంగా ఇంట్లో ఎవరో ఒకరికి అంటే అనారోగ్యం బాగుండకపోవడం, ఏదో ఒక రిపేర్ కావడం, అంటే ఏదో పోగొట్టుకునేటువంటి వస్తువులు ఏదో ఒకటి ఇలా జరుగుతూ ఉండడమో, డబ్బు నిలవకపోవడం, ఇంట్లో చికాకులు, మీరు మీ భార్యాభర్తల ఇద్దరి మధ్య కూడా అన్యోన్యతగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విషయంలో అంటే సమస్యలు అంతగా ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఏంటంటే ప్రతిరోజు కూడా సమస్యలు వస్తున్నాయి అంటే అది ఖచ్చితంగా నరదృష్టి కారణం అన్నమాట. అయితే చిన్న విషయానికి కూడా పెద్ద యుద్ధం జరగడం, ఆహారం విషయం అవ్వడం, మీరు ఎంత మంచి భోజనం చేసినప్పటికీ కడుపులో ఏదో ఒక విధంగా అజీర్తి, ఎటువంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉండడం, పిల్లలు. వృషభ రాశి వారు మీ ఇంట్లోనే దాగి ఉన్న శత్రువులు వీళ్ళే తెలుసుకున్నారు కదా. వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.